నమస్తే అమ్మా. నమస్తే కన్నా. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒరే లవ్ లేదు ఇది అంతే అవసరం చూసుకున్నా కానీ ఒరే కొడుక ఒరే ఒరే అమ్మ నువ్వులో బతకాలి కదా చెప్పిండ్రా ఏనా చెప్పాను. ఇంత పెద్ద ఎవరో ఒంటరి పెట్టాలంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఏ ఊరు అన్నది? విజయవాడ. విజయవాడ పక్కన తణుకుందా? తణుకులు అన్నీ కొన్ని బ్యాంక్ నా కొన్ని లవ్ మ్యారేజ్ చేసుకుని వాడు 50 కోట్లు మోసం. లవ్ మ్యారేజ్ చేసుకొని పోయినాడు బ్యాంక్ నా కొడుకు. ఎలా లవ్ చేస్తారు? ఎలా నవ్వంగా పెట్టి ఒరే ప్రశాంత్ ఉన్నీరా ప్రశాంత్ పార్క్ వచ్చాను. రే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు లవ్ మీది? ఉప్పలో డ్యూటీ చేసి ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు మా సీఏ గారు లవ్ పుట్టిందా? అట్లా ఏం లేదా, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఒక కొడుకు పుట్టినాక ఇక్కడికి వచ్చినప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు మా ఉప్పలో లైన్ వేసాడా? అంత లేదు, వాడే బ్యాంకులో ఉరకాలు కూర్చొని చదువుతున్నాను ఇన్ఫాన్తున్నాను. అతనెవరో నాకు తెలియక బాగున్నాడు, మంచిగా ఉన్నాడు. అంత అనుకో అబ్బాయి కూడా కృష్ణ అబ్బాయే, వాళ్ళ నాన్న మిలిటరీ అతను. వాళ్ళు వచ్చి పక్కన కూర్చున్నాడు. ఆయమ్మా బాగున్నా. పేరేంటి? ఆడి పేరేంటి? వాడా మర్యాద మాట. సార్ పేరేంటి? సార్ పేరేంటి మీకు? సంతోష్. సంతోష్ సంకనాడా. ఎందుకని? 5 ఏళ్ళు కమలు చేసి వాడు నా మంచిగా ఉన్నా, నాతో ఉన్నప్పుడు అందరూ మంచిగా లవ్ మ్యారేజ్ లేదు. అంత అవసరం చూసుకున్నావు. లవ్ కానీ లేరు ఈ తెలంగాణ, అంత గొద్దు తెలంగాణ లేరు. కళ్ళాల పోతూ వస్తున్నా ప్రభుత్వం మాట్లాడుతున్నా. ఒక్కటే కొడుకు చాలా హ్యాపీ, నాకు బంగారం కొడుకు ఇచ్చారు. ఒరే కొడుకా, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? దమ్ము వస్తుంది. ఒరే కన్నా, ఒరే కన్నా, ఒరే కన్నా మాకంటే వయసు పెద్దగా అయింది. సో హాయ్ బ్రదర్. హలో హాయ్. సో లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్ అంటే ప్రేమ మీద నా అభిప్రాయం, అంతే కదా. నాకు తెలిసి ప్రేమ అనేది ఏంటంటే ఇది ప్రేమ అనేది పాలు లాంటిది అనమాట. పాలు ఎందుకని పాలతో పోల్చావు? పాలని బాగా ఉడకబెడితే ఏమొస్తుంది? మేగడ వస్తుంది. మేగడని కరిగిస్తే ఏమవుతుంది? మళ్ళీ ఏమవుద్దా? ఇంకా బాగా కరిగిస్తే ఏమవుతుంది? ఇంకా మజ్జిగ అవుతుంది, పెరుగు అవుతుంది, ఇంకా రకరకాలుగా అంటే వెన్న అవుతుంది, జున్ను అవుతుంది, రకరకాలుగా పోతా ఉంటుంది. ఇట్లా ప్రేమ అనేది కూడా అంతే. ప్రేమ అనేది స్టాండర్డ్గా పర్మనెంట్గా ఉండదు, అది కరిగిపోతూ ఉంటుంది అంతే. కావాలంటే నువ్వు అసలు చూసుకో, ప్రేమ అనేది ఎవరైనా లైఫ్ లాంగ్ ఎవరన్నా ఒకరిని ప్రేమిస్తారా? ఎవరిని ప్రేమించలేరు. కాబట్టి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఎవరిని ప్రేమించడం కష్టమే. ఎవరిని ప్రేమించలేరు. ఏదో ఒక 6 నెలలు 7 నెలల సంవత్సరం అంతే, లాస్ట్ అంతే. ఇంకా అయితే మరి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, లవర్స్ డే ఆ రోజే బ్లాక్ డే కూడా ఉంది. సో ఈ రెండిట్లో నువ్వే సెలబ్రేట్ చేసుకుంటావు? లవర్స్ డే సెలబ్రేట్ చేద్దాం, అది కూడా చేద్దాం, ఏముంది, 2 చేద్దాం. ఆ బ్లాక్ డే కూడా చేద్దాం. కరెక్ట్ లే, దేశం కోసం వాళ్ళు ఆర్మీ వాళ్ళు చనిపోయారు, అది ఒక రకంగా బాధగానే ఉంది. కానీ ఈ రోజే పెట్టడం అది కాస్త బాధగా ఉంది. ఎందుకంటే అంటే ఈ రోజే పోయారు పాపం. అదొక ప్రేమ, ఏముంది, అదొక ప్రేమ. అంటే మన దేశం కోసం చచ్చిపోయారు కదా, వాళ్ళది ప్రేమే, ఇది ప్రేమే, అది ప్రేమే. కుమార్ అయితే మరి గేమ్ చేంజర్ అయితే 50 కోట్లు వస్తాయి అన్నావు, అది కొంచెం అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయింది. సో దాన్ని తీసి పక్కన పెట్టేద్దాంలే. నేను చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది. అందరు నీ వల్లే సినిమా పోయింది అంటున్నారు, ఏం చెబుతావు మరి? 1,00,000 కోట్లు 50,000 కోట్లు వస్తాయని చెప్పా. అందరు నీ వల్లే సినిమా పోయింది అంటున్నారు సగం మంది, ఏం చెబుతావు? అదంతా ఒట్టి అబద్ధం. అది నా వల్ల సినిమా పోవడం ఏంది కదా. నాలాంటి వాళ్ళు మొరగతా ఉంటారు, పోతా ఉంటారు. నాలాంటి 100 రకాలుగా 100 మాటలు డిసప్పాయింట్ అయ్యావా? 50 కోట్లు రాలేదని? 50,000 కోట్లు 1,00,000 కోట్లు వస్తాయని అనుకున్నా. దానికి చాలా బాధపడ్డా. ఎందుకంటే నేను రామ్ చరణ్కి మెగా ఫ్యాన్, నేను పెద్ద ఫ్యాన్. నేను ఎక్స్పెక్టేషన్స్ చేసావు వస్తాయని, ఎక్స్పెక్టేషన్తో చేసా. సినిమా బాగా ఆడుతుందేమో, ఆ సినిమా లాభపడాలి, ఆ సినిమా హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ బతకాలని నేను చెప్పా. పాపం అట్లా 50,000 కోట్ల అభిమానంతో చెప్పాడు, బట్ కానీ ఎమోషనల్ అయిపోతున్నాడు అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు అన్నప్పుడల్లా. సో నువ్వు ఏడవకు, అట్లానే చెప్తారు. మనసులో కొంచెం బాధగా ఉంది. ఒక పక్క నిన్ను చూస్తుంటే ఇంకో పక్క కోపం వస్తుంది, నిన్ను చూస్తుంటే ఎగిసి ముఖం తనేద్దాం అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఏం చెప్తావు? లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అది ఏంటంటే కాపురం చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. కాబట్టి ఏంటంటే నువ్వు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మొగుడు పిల్లలు ఏం చేయాలి? భార్య అయినా భర్త అయినా కాస్త భయభక్తులతో కాపురం చేయాలి, అంతేగాని
నాది లవ్ మ్యారేజ్లే, నేను మధ్యలో పోతా, నాకు అరేంజ్ మ్యారేజ్లే, నాకు ఎక్కువ ఉంది, వీడు తక్కువ ఉంది, నాకు ఆస్తులు ఎక్కువ, మా వాళ్ళు పెద్దోళ్ళు వీడిని లేపేస్తారు అనుకుంటే మనమే చేయలేము. అది ఈడైనంతే, అబ్బాయినంతే, అమ్మాయిని చంపిడు, ఇంకెవరైనా ప్రేమించడం, నువ్వు ఆకర్షణ పడడం, వేరే అమ్మాయి మీద ఆకర్షణ పెంచుకొని అంత ఫేకే. కానీ నిజంగా ఎవడు ప్రేమిస్తాడా? నిజంగా ఎవడు ప్రేమించడు? ప్రేమ అనేది ఏం లేదంటావు. ప్రేమ అనేది ఏంటంటే అందంగా ఉన్న రోజు ఆకర్షణగా ఉంటుంది, అందం పోయిన తర్వాత ఎవరిని ప్రేమిస్తాడో? ఎవరిని ప్రేమించారు? నిజమైన ప్రేమ ఎవరిది? తల్లిదండ్రులది మాత్రమే. అవును, తల్లిదండ్రులు మన కోసం ప్రాణాలే, అంతే కదా. మన కోసం తల్లిదండ్రులు ప్రాణాలు ఇస్తారు, లెక్క చేయరు. మన కోసం ఆస్తులు ఇస్తారు, మనకి ఎంతో డబ్బు ఇస్తారు, మనకు అన్నం పెడతారు, మనకేమైనా దెబ్బ తగిలితే పాపం చూసి ఏడు చేస్తారు, తట్టుకోలేరు అసలు. అదే ప్రేమించిన అమ్మాయి ఏదో కొద్ది రోజులు ఫిగర్ బాగుంటే ఏడస్తదేమో, తర్వాత దొబ్బిరా అంటది, ఇంకోటి ప్రేమిస్తుంది, ఓడిని పట్టుకుని ఏడస్తుంది. కాబట్టి ఏంటంటే నిజమైన ప్రేమ తల్లిదండ్రులది మాత్రమే. ఓకే కుమార్, థ్యాంక్ యూ.